న్యూస్ ఛానల్ కి స్వాగతం. డ్యామేజ్ అయిపోయినా బాగా డ్యామేజ్ అయిపోయినా డబ్బులు అన్ని పడిపోతున్నాయి. అవును తాను ఇచ్చాడా ఫోటో ఎదురుగండి మోస్ట్ అప్పట్లాగా గెలిచిన తర్వాత ఇదే అయింది రావడం నాకు తెలియదు కదా. ఆరు కావాలి పెడతారా దగ్గరికి పోనీ కదా సుధా అటు పో బంధువులు చెప్పండి సార్ కిచెన్ మాట్లాడి నువ్వన్నా
కావాలంటే ఈ లెవెల్కి పోతుంది ఇలాగా ఏం చేయట్లేదు మనం ఈ లెవెల్కి మామూలుగా లోటు లెవెల్ తీసుకుంటే వెళ్ళాలి కాలం పెట్టి అప్పుడు ఈ నీళ్ళు పోతాయి ఇటు పోయేది నీళ్ళు ఇటు ఇప్పుడు చూపిస్తాను అసలు మరీ మాకైతే వర్షం ఆగిపోయింది అసలు నెల రోజులు కూడా ఇప్పుడు కూడా చూడాలి ఇప్పుడు కూడా వాటర్ అన్నీ అక్కడ అది సచివాలయం కదా సచివాలయం వర్క్ ఆడ ఏంటంటే డ్రైనేజ్ క్లోజ్ చేయలేదు అక్కడ మెయిన్ ఏంటంటే మాకు డ్రైనేజ్ వల్ల డ్రైనేజ్ వాటర్ అన్ని అక్కడ వచ్చేస్తారు మరి వర్షం మరి గలీజ్గా ఉన్నాం మరి ఒకసారి చూడాలి ఇప్పుడే అది అక్కడే ఉంది ఈ సచివాలయం ఏదో సచివాలయం డౌన్ డ్రైనేజ్ క్లీనింగ్ అప్లై పెట్టున్నారు మేము చెప్తానేమో డ్రైనేజ్ క్లీనింగ్ మార్చండి సార్ అంటే డ్రైనేజ్ క్లీనింగ్ మార్చడం ఏమవుతుందంటే వర్షం పడ్డప్పుడు డ్రైనేజ్ నీళ్ళు వచ్చేస్తున్నాయి అవి మరీ గలీజ్ అయిపోతుంది సార్ చూడడానికి తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి హాస్టల్ ఇది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ హాస్టల్ని రిపేర్లు అయ్యి చేయించాం ఆ రోజు స్పెషల్గా బ్రహ్మాండంగా అంతా మంచి ఫుడ్ అన్ని క్వాలిటీగా ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టేవాళ్ళం అయితే ఈ 5 సంవత్సరాలు ఎక్కడ రిపేర్లు చేసినటువంటి దాఖలాలు కూడా లేవు ఈ బిడ్డలకి తల్లిదండ్రులు లేని బిడ్డలు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వమే తల్లి తండ్రి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అందుకనే ఇక్కడ రావడం చూడడం కూడా జరిగింది సరుకులు నెలాఖరు కాబట్టి అన్నీ అయిపోతున్నాయి రేపు 1వ తారీఖున మంచి క్వాలిటీగా అన్ని రకాల సరుకులు ఇచ్చి ఆ బిడ్డలు అన్ని రకాలు ఆదుకునే విధంగా ప్రభుత్వం చూసుకుంటామని తెలియజేస్తున్నాను వెళ్ళి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఏ టైంలో ఏ హాస్టల్కైనా పోవచ్చు టైమింగ్స్ లేవు అయితే ఉదయం నుంచి సాయంత్రం 8 లోపల ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ టైం ఉంటుంది నైట్ డిన్నర్ టైం ఉంటుంది ఆ టైంలో ఎప్పుడైనా పోయి ఏ హాస్టల్ కానీ చెక్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను 7-8 వార్డుల్లో 7-8 వార్డుల్లో పైప్ లీకేజ్ ఉంది వెంటనే దాన్ని చర్యలు చేపట్టి 2 రోజుల లోపలనే కనుక్కొని ఆడ బ్లాక్ చేసి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు దానికి ఇప్పుడే పర్యవేక్షించడం జరిగింది వెంటనే ఒక పైప్ పెద్ద పైప్ మార్చాలన్నారు ఈరోజే స్టార్ట్ చేసి ఆ పైప్ మార్చి మంచి నీళ్ళు ఇచ్చే విధంగా కమిషనర్ చర్యలు తీసుకున్నారని తెలియజేస్తాం